ఒక భారీ హిట్ కోసం బాలీవుడ్ తెగ వెయిట్ చేస్తుంది. ఆ మధ్య షారుఖ్ ఖాన్ జవాన్తో కాస్తంత ఊపిరి పీల్చుకుంది. అది కూడా సౌత్ డైరెక్టర్ అట్లీ చేసిన సినిమానే. అందుకే పూర్తిగా ఇది మా సినిమా అని చెప్పుకోలేని పరిస్థితి బాలీవుడ్ది. సౌత్ సినిమాలు వరుసబెట్టి బాక్సాఫీస్ పై అటాక్ చేస్తూ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతుంటే బాలీవుడ్ మాత్రం డల్ అయిపోయింది. నెపోటిజం విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సినీ పరిశ్రమ ప్రస్తుత పరిస్థితులపై కరణ్ జోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేట్రికల్ సక్సెస్ కి డెఫినేషన్ మార్చవలసిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. అంతేకాదు బాలీవుడ్ లో చాలా మార్పులు రావాలని అన్నాడు. ఓ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్ చేశాడు. ఆడియన్స్ చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారు. వాళ్ళు చూడాలనుకుంటున్న సినిమాలే చూస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తున్నా అవి మల్టీప్లెక్స్లకే పరిమితం అవుతున్నాయి. ఏబీసీ సెంటర్లలో ఆడడం లేదు. కేవలం మల్టీప్లెక్స్లు మాత్రమే ఇండస్ట్రీని కాపాడలేవుగా అని అన్నాడు కిరణ్. సినిమా మేకింగ్ ఖర్చు గతంతో పోల్చుకుంటే భారీగా పెరిగిందంటూనే పేర్లు చెప్పకుండా బాలీవుడ్ బిగ్ షాట్స్ పై సెటర్లు వేశాడు. ఇండస్ట్రీలో 10 మంది హీరోలు ఉన్నారు. వాళ్ళ సినిమా తీయాలంటే వాళ్ళ గొంతెమ్మ కోరికల్ని తీర్చాలి. వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇవ్వగానే మార్కెటింగ్ మొదలు పెట్టాలి. అదో భారీ ఖర్చు. ఇంత చేస్తే ఆ సినిమా ఆడదు. సినిమాకి 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు సినిమాకు కనీసం 3.5 కోట్ల ఓపెనింగ్స్ కూడా రావడం లేదు అని అసహనం వ్యక్తం చేశారు కిరణ్ జోహర్. ఇదంతా జరుగుతున్నప్పటికీ సినిమాలు తీయక తప్పదని, ఇండస్ట్రీలో అందరూ బతకాలంటే అంతకు మించి మరో మార్గం లేదని చెప్పాడు. జవాన్, పఠాన్ సినిమాలు వర్కౌట్ అయ్యాయని అవే జోనర్లో సినిమాలు తీసుకుంటూ పోవాలనుకుంటున్నాం. ఉన్నట్టుండి ఇంకేదో లవ్ స్టోరీ వచ్చి హిట్ అయిపోయింది. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. దేనికోసం మేమింత ఆరాటపడుతున్నామో అర్థం కాదు. క్రిటిక్స్ గురించి పట్టించుకోకుండా కేవలం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలని మాత్రమే సినిమాలు తీయాలి. ఇండియన్ రూట్స్ ఉన్న సినిమాలనే ఆడియన్స్ ఎక్కువగా కోరుకుంటున్నారని తెలుసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది అని క్లారిటీ ఇచ్చాడు కిరణ్. కేవలం సిటీ కల్చర్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని రిచ్ సినిమాలు తీస్తే ఎవరు పట్టించుకోవడం లేదని తేల్చి చెప్పారు. టైర్ 2 సిటీలు, గ్రామాల్లో మూవీ లవర్స్ కి ఈ కథలు పెద్దగా ఎక్కడం లేదని అన్నాడు. ఇలాంటి సినిమాలకు ఏమాత్రం బిజినెస్ జరగడం లేదని అసహనం వ్యక్తం చేశాడు కిరణ్. బాలీవుడ్ గురించి ఇంత ఓపెన్ గా ఎప్పుడు కిరణ్ మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చింది. కాగా కిరణ్ జోహర్ ప్రొడ్యూస్ చేసిన కిల్ మూవీ ఇటీవలే విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపిస్తోంది. మెల్లగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి.